కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 669లో 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కుమ్ముక్కై కొంతమంది రియాల్టర్లు, రౌడీ సీటర్లు, రాజకీయ నాయకులు వారి పేర్ల మీద పహానీలు ఎక్కించుకొని రెవెన్యూ రికార్డులోకి రావడం జరిగింది. దానిపై నేను గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ CCIలో ఫిర్యాదు చేయగా అటు భూమిపై విచారణ చేయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ZPCO ప్రియాంక మేడంకు ఇట్టి భూమిపై మోక మీదకి పోయి అవిటాను పూర్తిగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు ఇట్టి విచారణకు హాజరుగమ్మని మమ్మలను నోటీస్ ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరై అక్కడ ఉన్నటువంటి భూమిని మరియు అక్కడ ఉన్నటువంటి బినామీ పేర్లను అన్ని వివరంగా ఏ విధంగా వాళ్ళు రికార్డులోకి వచ్చిండ్రో, ఏ విధంగానైతే రెవెన్యూ అధికారులు వారికి సహకరించి వాళ్ళను రికార్డుల ఎక్కించి పెట్టినరో పూర్తిగా క్లుప్తంగా వివరించి అవినీతి జరిగిన విషయాన్ని బట్టబయలు చేసి ZPCO ప్రియాంక మేడంకు డీటెయిల్గా వ్రాతపూర్వకంగా మేము ఆమెకి ఇవ్వడం జరిగింది. జనరల్ ఎలక్షన్లో బదిలీపై వెళ్ళిండ్రు. అట్టి విచారణ ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల్లో పెండింగ్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు నగనూరు గ్రామ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 669పై ప్రత్యేక చొరవ తీసుకొని అట్టి భూమిని రికవరీ చేసి ఆ కబ్జాదారుల నుండి రక్షించి ఇక్కడ ఉన్నటువంటి SC STలకు మరి నిరుపేదలైనటువంటి BCలకు, మైనార్టీలకు, వికలాంగులకు అందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వాలని కూడా దాని మీద దాదాపు మేము 1000 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా అలా నివాస స్థలాలు పట్టాలు ఇచ్చి వారి నుండి భూమిని కాపాడి నిరుపేదలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరపున నా పేరు కొత్తపల్లి అమర్నాథ్ నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.